ఈ రివ్యూలో మనకి ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ప్రభుత్వం లాస్ట్ 2 years లో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1 లేకుండానే వాటర్ సప్లై చేశాం, అసలు కాళేశ్వరం అవసరం లేదని చెప్పాలనుకుంది, చెప్పింది. మీరు చెప్పండి. చెప్పాలనుకుంది, చెప్పిందని నేను అనుకుంటా. 2 సంవత్సరాలు చేయకపోవడానికి టీఆర్ఎస్ ఎంత మాట్లాడినా, మీలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా అట్లా చెప్పాలనుకుంది, చెప్పింది. సరే, ఇప్పుడు ఎందుకు పంచాయతీ అని చేయిస్తుందేమో రిపేర్స్. అంటే ఈ సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఈ ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిషన్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ రిపేర్లు అనేవి చేయొద్దు అనుకున్నారు. ఎందుకంటే ఇవి ఉన్న విచారణ జరుగుతున్నంత వరకు కేసీఆర్ గారిని ఒక దోషిగా చూపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆలస్యమైన కొద్దీ ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వర్షాలు పడ్డాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఎఫెక్ట్ ఎక్కువ పడలేదు. మీరు అన్నట్టుగా మొన్న వర్షాలు చాలా ఆలస్యంగా రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పద్ధతిలో వర్షాలు వస్తాయన్న గ్యారంటీ లేదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రిపేర్లు పెద్దగా అవసరం లేదు. సుందిళ్లకున్న అన్నారానికి రిపేర్ చేయాల్సింది ఒక మేడిగడ్డ 7th బ్లాక్ మాత్రమే. ఇవేంటంటే అయిపోయినాయి. ఇప్పుడు యాక్చువల్ గా మీకు అది గుర్తు చేస్తాను. ఎన్డీఎస్ఏ ఫస్ట్ విజిట్ చేసినప్పుడే ఎన్డీఎస్ఏ ఏమన్నదంటే ఈ రెండిట్లో కూడా మీరు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయండి అని చెప్పారు. ఎప్పుడు అది అక్టోబర్ 21 నాడు ఎప్పుడైతే మేడిగడ్డ ఇదైందో 23 నాడు ఈ టీం వచ్చింది. 24 నాడు వాళ్ళు విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడే వాళ్ళు కొన్ని నోటీస్ చేశారు, ఇంజనీర్లతో ఇంటరాక్ట్ అయ్యి అవన్నీ కూడా మీరు సమ్మర్ లోపల పూర్తి చేయాలని చెప్పారు. తర్వాత బయట ఉన్న పూణేలో, తర్వాత రూర్కీలో ఇట్లా కొన్ని సంస్థలకు కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఆల్రెడీ. ఏంటంటే ఈ పనులన్నీ పూర్తయి కూడా 1.5 year అయింది ఇప్పటికీ. అయితే కొత్తగా మా ఎన్డీఎస్ ఏం చెప్పిందంటే కొన్ని గ్రౌటింగ్ టెస్టులు చేసి కొంత లోపల ఏమన్నా ఈ సీకెండ్ పైల్స్ అనే సిస్టమ్ వాడారు కాబట్టి బలంగా ఉందా, లోపల ఏమన్నా లీకేజెస్ ఉండే అవకాశం ఉందా పరీక్షలు చేయమన్నారు. అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి, మిగతా ఏది కూడా పెండింగ్ లేదు. అదొక 1 month పని. అది సమ్మర్ లోపల అది కంప్లీట్ చేసుకున్నట్టయితే రిపేర్లు అవసరం పడకపోవచ్చు. అక్కడ ఉన్న ఇంజనీర్ చెప్పేది ఏంటంటే ఆ సుందిల్లా అన్నారానికి ఇదివరకే చేసినాము, వాళ్ళు చెప్పిన రిపేర్స్ అన్ని, కొత్తగా ఏం అవసరం లేదు అని చెప్పారు. ఒకవేళ ఉన్నా కూడా ఆ ఏజెన్సీ సంస్థలది బాధ్యత అని చెప్పారు కాబట్టి వాళ్ళు చేస్తారు, దానికి ఇబ్బంది ఏం లేదు. మేడిగడ్డ దగ్గర మాత్రం ఒక బ్లాక్ మొత్తం పునర్నిర్మాణం చేయాలి. మరి ఎల్ఎన్టీ వాళ్ళతో మరి ప్రభుత్వానికి బెడిసింది కాబట్టి వాళ్ళు రూల్ ప్రకారం అయితే చేయడానికి లేదు. వాళ్ళు మా మీద బ్లేమ్ వస్తుందని చెప్పి మేము చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు ఈ మెట్రో విషయంలో వీళ్ళకి వచ్చిన డిస్ప్యూట్ కావచ్చు, వీటన్నిటి కారణంగా ఇప్పుడు ఎల్ఎన్టీ ముందుకు వస్తుందా, వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెత్తబుట్ట దాఖలు చేయమని చెప్పారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎల్ఎన్టీ వాళ్ళ స్పందన కోసం మనం వెయిట్ చేయాలి. రూల్ ప్రకారం ఎందుకు 3 సంవత్సరాల వరకే ఉందా లేబిలిటీ? అంటే వాళ్ళకు అంటే మెయింటెనెన్స్ ఉంటుంది కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు ప్రాజెక్టు. మనకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏదైనా డ్యామేజ్ అయితే మన బాధ్యత అయితే, మెయింటెనెన్స్ విషయంలో ఏదైనా ఉంటే వాళ్ళు చేయాల్సి వస్తుంది. బట్ ఈ విషయంలో మాకు బాధ్యత లేకున్నా కూడా ప్రభుత్వం అడిగింది కాబట్టి మేము చేస్తామని చెప్పారు వాళ్ళు. సో హ్యాండ్ ఓవర్ మరి ఎందుకు మనం తీసుకున్నాం అప్పుడు ఆ సమయంలో? ఇనాగ్రేషన్ అయింది కదా భరత్ గారు, 21 June 2019 నాడే మనం ఇనాగ్రేట్ చేసాం కదా ప్రాజెక్ట్. ఇనాగ్రేట్ చేసినామంటే అది కంప్లీట్ అయినట్టే కదా. ఓకే, బట్ దాని మెయింటెనెన్స్ లేకపోతే దానిలో ఏమైనా అయితే డ్యామేజ్ సంబంధించి కరెక్ట్ గా రాసుకోలేదా? అంటే ఇది కేవలం 3-4 సంవత్సరాలే అయినప్పుడు అంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఏజెన్సీ కూడా చూడాలి కదా అంటారా? ఇది వాళ్ళ తప్పని చెప్పి ప్రూవ్ చేయడానికి ఇప్పుడు మీరు నేను కొంత మనకున్న ఇంజనీర్స్ తో కలిసి మనం కొంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాం. కానీ ఈ రోజు వరకు ఐజాన్ టుడే ఇవాళ 28 అక్టోబర్ 2025 నాటి వరకు కూడా మేడిగడ్డలో ఇది డ్యామేజ్ జరగడానికి ఇది కారణము అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. ఎన్డీఎస్ఏ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు, పీసీ ఘోష్ చెప్పలేదు. ఇప్పటికీ కూడా డిగ్ చేయమని చెప్పారు. ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటంటే నిపుణులను పెట్టి అధ్యయనం చేయండి కారణం ఏంటి అని. అంటే అన్ని ఊహాగానాలే. ఇప్పుడు ఎవరు చెప్పినా ఊహాగానాలే. నేను బ్లాస్ట్ అన్నా అది ఊహాగానమే. బట్ ఖచ్చితంగా ఇది బ్లాస్ట్ అని చెప్పడానికి ప్రభుత్వం ఎటువంటి ఎంక్వైరీ చేయలే. ఇది ఎన్డీఎస్ఏ వాళ్ళు నిపుణులను తీసుకొచ్చి విచారణ చేసినా కూడా వాళ్ళు మా కారణాలు అన్వేషించాల్సిందే ఇంకా లోతుగా అని చెప్పారు తప్ప రిపోర్ట్ లో దీనివల్ల ఇది డ్యామేజ్ అయిందని చెప్పలేకపోయారు. కాబట్టి బాధ్యత ఎట్లా ఫిక్స్ చేస్తాం మనం? మీరు మీ నాసిరకమైన పనుల వల్లనే ఇది జరిగిందని చెప్పడానికి లేదు కదా. ఓకే ఓకే. సో ఒకటి ఇప్పుడు మీరు అన్నారు